కోడలా ఇంట్లో కూర్చుందిరా అండి. అత్తమ్మ నాకు చెప్పకుండా చేయకుండా ఎందుకు వచ్చి చెప్పుల్లి? నువ్వు పడుకున్నావు వదినా, నిన్ను ఎందుకు లేపడం అనేసి వచ్చేసినాం. పడుకొని ఉంటే లేపితే ఏమైంది చిన్ను? అత్తమ్మ మీరు బట్టలు చదువుకోపోలే, మన ఇంటికి పోదాం. కోడలా నువ్వు నా కొడుకు సంతోషంగా ఉంటే చాలు, మేము ఎక్కడ ఉంటేంటి. అత్తమ్మ మేము అన్న మాటలు మీ మనసులో పెట్టుకొని ఇప్పుడు అత్తలేరు కదా, మా వల్ల మీరు చాలా బాధపడ్డారని నాకు తెలుసు అత్తమ్మ. పెద్ద మనసుతో మమ్మల్ని క్షమించండి. అవునత్తమ్మ, మీరు ఇంట్లోకి వెళ్ళిపోయిన రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్కరోజు సంతోషంగా లేదత్తమ్మ. చిన్ను అత్తమ్మ నన్ను క్షమించలే, మన ఇంటికి వెళ్దాం రండి. అమ్మా మన ఇంటికి వెళ్దాందా? ఇలా అత్త అంటే పడని కోడలు తన తప్పు తాను తెలుసుకొని అత్త విలువ తెలుసుకొని కుటుంబం అంతా కలిసిపోతారు. అత్తమ్మ అనే పదంలోనే అమ్మ ఉంది. ప్రతి ఒక్క కోడలు మీ అమ్మని చూసుకున్నట్టే మీ అత్తను కూడా చూసుకోవాలని కోరుకుంటూ పొద్దు పొడిసిందయ్యో